మౌని ఏం డాన్స్ ఏం చేసినావు? వానల్లా నేను లెక్క. ఈ జాబ్ గోల పక్కకు పెట్టి నాతో జాయిన్ గా. నాతో కాదన్నావు కదా, ఇప్పుడు అవుతుందా? సారీ అది మిస్టేక్లా అన్నా. ఏదో మ్యాజిక్ ఉంది నీ తాను. ఇద్దరం కలిస్తే మస్త్ అయితే జూంబా సెంటర్. నిన్ను చూసి అమ్మాయి లైన్ కడతారు, వాళ్ళని చూసి అబ్బాయిలు. నేను చెప్తున్నా కదా. నాకు ఇది తగ్గనికి కూడా ఐడియా తెలుసు. అవునా? ఎట్లా చెప్పు. నేను చెప్పా, నాకు అవసరం లేదు, నాకు జాబ్ వచ్చేసింది. జాబా? వదిలే మౌని. మౌని ఇదేనా జాబ్? స్టేషన్లా చూసినావా? ఏంది ఫాలో అవుతున్నావా? నేను ఫాలో అవడు పక్కకు పెట్టు. పోలీసు వాళ్ళు చూసారు అనుకో, నిన్ను ఫాలో అవుతారు. ఏం పని లేకుంటే ఇంటికాడనే కూర్చోవచ్చు కదా. ఇంట్లో కూర్చుంటే పిచ్చిలేసేది నాకు. అరే అట్లయితే నాతో జాయిన్ గా. దీనికన్నా బెటరే కదా. స్ట్రెస్ పోతుంది, పైసలు వస్తాయి, ఫిట్ ఉంటావు. ఇంట్లో ఒప్పుకోరబ్బా, వదిలేసే. ఏం తప్పు? డాన్స్ చేస్తున్నావు, సరే పార్ట్నర్షిప్ ఇస్తా. అప్పుడు ఇంట్లో సొంతంగా బిజినెస్ పెట్టినా అని చెప్పు. ఇవాళ రేపు జాబ్ చేస్తే వచ్చే పైసలు కొరకొస్తాయా, నోటుకొస్తాయా? బిజినెస్ లోనే ఫ్యూచర్. మౌని మౌని అన్నా, మౌని అన్న ఒక్కసారి నన్నా. పోబే. మౌని ఏం చేస్తావా? సాఫ్ట్వేర్ జాబ్లు కలద్దాలు వస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, జుట్టంతా ఊసిపోతుంది. జర ఆలోచించుకో. అన్నా నువ్వు కూడా ఆలోచించన్నా నా గురించి, ప్లీజ్ అన్నా. ఏందిరా నీ గొడవ? అన్నా అక్క నేను అర్థం చేసుకోవట్లేన ఫీలింగ్ నీకు ఉంది కదా? ఉంది కదా? అయితే ఉంది కదా అన్నా? నాది సేమ్ ఫీలింగ్ అన్నా, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదన్నా. టచ్ చేసినవరా? చెప్పుదా, అర్థం చెప్పి. అన్నా నేను గీత 2 years నుంచి లవ్ చేసుకుంటున్నాం అన్నా. మన ఇంట్లో ఫుల్ కర్ఫ్యూ నడుస్తుంది. మన సెంటర్ అయితే బెస్ట్ అన్నా, ఎవరికి డౌట్ రాదు. జస్ట్ ఒక్క జాబ్ అన్నా, గీతను చూస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటా అన్నా. ఏమరా నా సెంటర్ ఏమన్నా లవర్స్ అట? అట్లా కదన్నా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సారీ అన్నా, సారీ. ఒక్క హెల్ప్ అన్నా. ఏమరా చెప్తే అర్థమైతలేదా? పిల్ల ఫుల్ పైసలు క్యాండిడేట్, 1 year ఫీజు ఇచ్చిపోయింది వాళ్ళయ్యా. వాళ్ళెవరో తెలుసారా? అరే మీరేంద్రా, నా మాటిని. మనకు ఆస్తులు ఉండవు, లోన్లు రావు, ఇల్లు కూడా రెంట్కి ఇయ్యరు. పిల్లనిస్తారా? రే టైం వేస్ట్ చేసుకోకు, చదువుకో. అన్నా అన్నా నేను మస్తు చదువుతా అన్నా. ఇంజనీరింగ్ స్టూడెంట్ని నేను, కాలేజ్ టాప్ అని. ఇంకో 6 monthsలో క్యాంపస్ సెలక్షన్లో పక్కా జాబ్ వస్తానా. మినిమం ₹1,00,000 జీతం. ₹1,00,000 చూసి పెళ్ళికి ఒప్పుకుంటారా? ఒప్పుకోర్రా, జరగని పని. అయినా నీకెందుకురా ఈ పంచాయతీలు? అన్నా పంచాయతీలలో పడాలని ఎవరికి ఉంటుంది అన్నా? లవ్ అయిపోతుంది అంతే. ప్రేమించిన అమ్మాయిని రోజు చూడాలని, ఛాన్స్ దొరికితే చాలని గింజుకుంటావు చూడన్నా. నీకు అప్పుడు అర్థమవుతుంది అన్నా. చెయ్యవే, ఈ జావాలు నైట్ షిఫ్ట్ నీతో కావు. ఇంట్లో ఒప్పుకోరు కదనే. అరే జాబ్ ట్రయల్స్ చేస్తా ఉండు, పొద్దున సాయంత్రం జుంపా చెప్పి. ఇంట్లో అడిగితే జాబ్ వచ్చేసిందని చెప్పు. ఏముంది అందులో? కిర్రాక్ చేసినవే డాన్స్ అనేది. పప్పా కరెక్ట్ చెప్తుండు, ఆలోచించుకో. హ్యాపీగా ఉన్నవే, చెప్తున్నా కదా. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి మీ సార్. ఒప్పుకోవేగా, కానీ పైసలు మాత్రం మస్తు అడిగే. 20,000 కంటే తగ్గకు. ఇంజనీర్వి. 20,000నే? వద్దా? ఇంటికి పోతావా? నీ అతను అవసరం, అతను అడిగి నువ్వు డిమాండ్ చేయాలి. ఏంది? పో పో పో, ఇప్పుడే ఓవే. రేవంత్ సార్, సార్ రేవంత్ సార్, సార్ ఇడా నేను థింక్ చేసుకున్నా, జాయిన్ అవుతా నీతో. సూపర్, థ్యాంక్ యూ. అట్లే ఉండు, వస్తా ఆగు. ఏందట్లా? దా ఆడిగా అస్సలు అనుకోలే. కూసమోని
టైమింగ్స్ ఏముంటాయి? మార్నింగ్ ఈవినింగ్. పైసలు? పైసలా? పార్ట్నర్షిప్ చేద్దాం 50-50. బిజినెస్ సూపర్ అవుతుంది. పార్ట్నర్షిప్ ఉంటే నీకే మస్తు ఫైదా. పార్ట్నర్షిప్ సరే, కానీ నెలకైతే 20,000 కావాలి. నెలకి 20,000 మీదికెళ్ళి పార్ట్నర్షిప్ ఓకే కదా? వర్కౌట్ కాదు మోని. ఏ కూర్చో కూర్చో. బీటెక్ చేసినా కదా, 20,000 తక్కువ చేస్తే గలీజ్ ఉంటుంది. ఏ అట్లెట్లా అవుతుంది? బీటెక్ డాన్సే. బిల్ గేట్స్ వచ్చి ప్రభుదేవ తన జాబ్ అడిగితే ఏమంటాడు? తప్పేమంటాడు? మళ్ళీ ఇంజనీరింగ్లో నువ్వు ఫుల్ బేవర్స్. కొంచెం రియాలిటీలో ఉండాలి కదా. అయితే 15,000 ఇస్తావా? ఆ? ఆ? ఏంది? ఓకేనా? చూస్తా. నేను పైసలు చూసుకోవాలి కదా. సరేగా, డిసైడ్ చేసుకొని చెప్పురి. ఉంటాం అలా. రేపు చెప్తావా? 10,000 దాకా ఓకే. ఏ ఊకో అబ్బా, ఏం కన్ఫ్యూజ్ మాటలు చెప్తావు? నీకేమైనా పైసలు తక్కువనా? ఇంత పెద్ద సెంటర్ పెట్టినావు, నెలకి 50,000 సంపాదిస్తున్నావు, 15,000 ఇయ్యలేవా? అవుతుందిలేబ్బా. ఏ వంట చేయలే, ఏం చేయలే, ఎట్టిపోయాడు అన్నా? అరే ఆడున్నావేందన్నా? దూకేసినారా?